విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ వేదికగా రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ జోస్యం. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ ప్రభుత్వంపై తగు చర్యలు తీసుకోవాలి. జనసేన నాయకులు పివిఎన్ రాజు డిమాండ్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 3 మరింత వినూత్నంగా రూపుదిద్దుకోబడింది. జూన్ 30 నుంచి జూలై 13 వరకు ప్రీమియర్ లీగ్ ను నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా వైసీపీకే ఓటు వేశారని, అధికారంలోకి వచ్చాక విశాఖ వేదికగా రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జోస్యం చెప్పారు. ఈ మేరకు గురువారం లాసెన్స్ బే కాలనీ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా 2 నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారని తెలిపారు. మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ పేదవాడికి మంచి జరుగుతుందన్న అభిప్రాయం ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు తమకు తెలిసిందని తెలిపారు. తాము కూడా ప్రజల వద్దకు వెళ్లి ప్రజలకు ఓట్ల కోసం విజ్ఞప్తి చేస్తున్నప్పుడు స్పందన పూర్తి స్థాయిలో కనబడిందన్నారు. రానున్న కాలంలో మరింత మెరుగైన పరిపాలన, సంక్షేమం అందిస్తామని తెలిపారు. 2 నెలల పాటు మార్చి 16 తారీఖున ఎన్నికల షెడ్యూలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తాలూకా జాబితా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి రోజు నుంచి మొన్న మే 13వ తారీఖున ఎన్నికలు జరిగినటువంటి నాటి వరకు, ఎందుకంటే ఎన్నికల పోలింగ్ కూడా దాదాపు అర్ధరాత్రి వరకు, కొన్ని దగ్గరలో 12-1 గంట వరకు కూడా పోలింగ్ జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 81.86% పోలింగ్ శాతం నమోదు కావడం, ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పడినటువంటి కష్టం, ప్రజలకి వెళ్ళి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంక్షేమం గురించి, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అందరికీ కూడా తెలియజేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజయం ఎంత చారిత్రాత్మకమో చెప్పేటువంటి కార్యక్రమాలు చేసి, మండు టెండను కూడా లెక్క చేయకుండా ఈ 2 నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను పోటీ చేసినటువంటి గాజువాక నియోజకవర్గ పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు అందరికి కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చాలా మందిలో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాలుగా పేదవాడికి అండగా నిలబడ్డాడో, రానటువంటి కాలంలో కూడా అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ పేదవాడికి మంచి జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, ప్రజలకి వెళ్ళి ఓట్లని విజ్ఞప్తి చేస్తున్నప్పుడు వారి నుంచి వస్తున్నటువంటి స్పందన మాకు పూర్తి స్థాయిలో కనబడింది. ముఖ్యంగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మహిళలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా కుటుంబాలు బాగుంటాయి, మాకు మంచి జరుగుతుంది, మమ్మల్ని ఆదుకుంటాడు అనేటువంటి నమ్మకం కూడా పూర్తి స్థాయిలో వారిలో కనబడతా ఉంది. రకరకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు, పోలింగ్ పర్సంటేజ్ గతంలో కన్నా ఎక్కువైంది, పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ అవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేటువంటి కొన్ని అభిప్రాయాల్ని కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలన్నీ కూడా. గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు
అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో అంత పెద్ద ఎత్తున ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించారు. 2009కి వచ్చేసరికి కూడా అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఏ రకంగా కూటమి ఏర్పడిందో 2009లో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద మహాకూటమి అని ఒకటి ఏర్పడింది. అప్పుడు కూడా అందులో తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ ఇలా రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి ఓ మహాకూటమిగా ఏర్పాటై రాజశేఖర రెడ్డి గారి మీద పోరాటం చేస్తే అప్పుడు కూడా 2004 కంటే 2009లో ఎక్కువ శాతం పోలింగ్ అయింది. అప్పుడు కూడా ఇదే మాట అన్నారు, రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది, కూటమి అంతా మహాకూటమి అంతా ఏర్పాటు అయిపోయింది, మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి. ఏం జరిగిందో చూసాం. రేపు కూడా అదే రిపీట్ అవ్వబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రతి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ కొనసాగాలని చెప్పి జనం పోటెత్తి ఓటేశారనేటువంటిది ఈరోజు అనేక మంది విశ్లేషకులు, రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కూడా పూర్తిగా నమ్ముతా ఉన్నాం. గతంలో వచ్చినటువంటి సీట్ల కన్నా ఒక సీట్ అన్న ఎక్కువతో మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తపరుస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిత్యం దైవనామస్మరణలో ఉన్నట్లు కనిపించే వైసీపీ శాసనసభ్యుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోట్రిలో ముఖ్యుడు అయిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఏమాత్రం సంబంధం లేని విశాఖకు 1000 కోట్ల రూపాయలకు పైగా పంగనామాలు పెట్టారని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. క్రైస్తవుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను హిందువులు వ్యతిరేకించకుండా ఆయన ఇంట్లో గోశాలను ఏర్పాటు చేసి పదే పదే ఆలయ సెట్లను నిర్మించి ఆయన పలుకుబడితో విశాఖలో భారీ స్కామ్లు చేసేశారంటూ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బినామీలతో రుషికొండను విధ్వంసం చేయించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేల లారీల గ్రావెల్ తో 100 కోట్లు సంపాదించారని ఆరోపించారు. రుషికొండను తవ్వగా వచ్చిన గ్రావెల్ రాళ్లను నిబంధనలకు విరుద్ధంగా సముద్రం ఒడ్డున సిఆర్జెడ్ ప్రాంతంలో డంపు చేయించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడి ఎర్రమట్టిని మాత్రం విశాఖ పోర్టుకు తరలించి భారీగా లబ్ధి పొందారని ఆరోపించారు. సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు ప్రజా శుభాకాంక్షలు తెలియజేస్తాం. కేవలం 20 రోజుల కాలంలో ప్రభుత్వం మారుతుంది, చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం. ఈ పోలింగ్ సర్వేను చూసి ఓటమి భయం పట్టుకున్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సాక్షాత్తు చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు బరి తెగించి దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులపర్తి నాని చేస్తున్న దాడులు చూస్తూ ఉంటే వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూజలు పునస్కారాల పేరుతో దైవనామస్మరణలతో ఎప్పుడూ కూడా క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో సంక్రాంతి సంబరాలకి సంక్రాంతి సెట్లేసి గోవులది పెట్టి, అలాగే దీపావళి ఉగాది సంబరాల్ని తాడేపల్లి ప్యాలెస్లో చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతమ్మని మచ్చిక చేసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో 1000 కోట్ల రూపాయల పైగా దోచుకున్నారు. ఒక చిత్తూరు జిల్లా చెందినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి 1000 కోట్ల రూపాయల పైగా అక్రమంగా దోచుకోవడం అంటే వైసీపీ నాయకులు ఏ స్థాయికి బరి తెగించి 1000 కోట్ల రూపాయలు విశాఖ సంబంధం దోచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. సాక్షాత్తు ఋషికొండని తవ్వినటువంటి గ్రావెల్ ఏదైతే ఉందో ఆ గ్రావెల్ డిఈసి కంపెనీ ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
ఆ యొక్క డిఈసి కంపెనీలో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి ఆ కంపెనీ ఆ గ్రావెల్ మొత్తాన్ని కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఋషికొండ గ్రావెల్ని విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో అదానీ బెర్తల కోసం అక్రమంగా దొడ్డిదారిన రాత్రులు స్పీడ్ బ్రేకర్లు కూడా బీచ్ రోడ్లో ఉంటే అవి కూడా ట్రాఫిక్ పోలీసులతో తీయించేసి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించేసి వందల కోట్ల రూపాయలు ఋషికొండ గ్రావెల్ని తగనమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అక్కడితో ఆగడమే కాదు, టీడీపీకి ఓటు వేసినందుకు వైకాపా రౌడీ మూకలు దాడి చేశాయంటూ కంచరపాలెంలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. తెదేపాకు ఓటు వేసినందుకు వైకాపా రౌడీలు దాడి చేశారంటూ బాధితులు ఆరోపిస్తారు. బర్మా క్యాంప్ నూకలమ్మ ఆలయం వెనుక ఓ ఇంట్లోని 2 మహిళలు ఓ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో బాధితులు కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి 2 అదుపులోకి తీసుకున్నారు కంచరపాలెం పోలీసులు. ఉత్తరాంధ్రలో ఉన్న టూర్ బస్ యాజమాన్ల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తామని నూతనంగా ఎన్నిక కాబడ్డ ఉత్తరాంధ్ర టూరిస్ట్ బస్ మరియు కాంట్రాక్ట్ క్యారియర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం తెలిపింది. గురువారం ఎంవీపీ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సభ్యులంతా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధానంగా ఓనర్లు ఎదుర్కొంటున్న గ్రీన్ ట్యాక్స్, ఈ చలన, పార్కింగ్ సమస్యలపై తమ కార్యవర్గం పోరాడుతుందని నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కృష్ణా చౌదరి తెలిపారు. 200 మందికి పైగా సభ్యులు ఉన్న తమ అసోసియేషన్లో వారి సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటామని అసోసియేషన్ సెక్రటరీ చిరంజీవి తెలిపారు. జీవీఎంసీ, పోలీస్, ఆర్డీఏ, ఇన్సూరెన్స్లకు సంబంధించిన ప్రతి విషయంలో సభ్యులు తమ కార్యవర్గం పోరాడుతుందని జాయింట్ ట్రెజరర్ విఎల్ రాజు తెలిపారు. ఈరోజు మా ఉత్తరాంధ్ర టూరిస్ట్ బస్ అండ్ కాంట్రాక్ట్ క్యారేజ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందండి. అందులో భాగంగా సభ్యులందరూ కలిసి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారండి. దానికి గాను నేను ఈ సమావేశానికి ఇచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నా పరంగా ఈ 3 జిల్లాల్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రతి ఆపరేటర్కి, సింగిల్ ఆపరేటర్ నుంచి ఎన్ని బస్సులు ఉన్నా కానీ అందరు ఆపరేటర్లకి గవర్నమెంట్ పరంగా కానీ, పబ్లిక్ పరంగా కానీ, ప్రైవేట్ పరంగా కానీ ఏ ఆపద వచ్చినా ఏ టైం అయినా నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి ముందుండి వాళ్ళ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నానండి. కమిటీ ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రతి చిన్నవనరకు కూడా ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యని ఈ కార్యవర్గం తీసుకుని ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఈ ఆర్టీఓ విషయంలోని, పార్కింగ్స్ కానీ, ఈ మున్సిపల్ తోటి చాలా మాకు ఇబ్బందులు ఉన్నాయి పార్కింగ్లోని. ఆ పార్కింగ్ విషయంలోని ఆర్టీఓస్, పోలీసు వారు ప్రతి దగ్గర చలన రాస్తున్నారు. 1000 రూపాయలు చలనలు కొట్టేస్తున్నారు. ప్రతి బస్సు కూడా నో పార్కింగ్ అని చెప్పేసి ఆ విషయంలో కూడా మా కార్యవర్గం తగు చర్యలు తీసుకుని వాళ్ళతో అధికారులతో మాట్లాడి పరిష్కారాలని చేస్తామని చెప్పి మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు ఈ మా ఓనర్స్కి ఏదైతే ఉన్నారో ఓనర్స్ అందరూ కూడా వెల్ఫేర్ అందరూ కూడా ఈ 3 జిల్లాల ఓనర్స్ అందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పి మేము ఈ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందండి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ట్యాక్స్ రూపాన, గ్రీన్ ట్యాక్స్ రూపాన ఇన్సూరెన్స్ అధికంగా ఇవ్వడం వల్ల చాలామంది బస్సు ఓనర్స్ నష్టపోతున్నారు. చిన్న యాక్సిడెంట్లు అయితే కోర్టుకు వెళ్ళమని చెప్తారు పోలీసు వారు. పోలీస్ స్టేషన్లోనే మాకు బెయిల్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. తదుపరి డీజిల్ రేట్లు పెరిగిపోవడం వల్ల, ఇన్సూరెన్స్ రేట్లు పెరిగిపోవడం వల్ల సేవ చేయలేకపోతున్నాము, బాగా నష్టపోతున్నాము. మేము గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ టూరిజంకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ ఇంపార్టెన్స్లో అరకు, శ్రీకాకుళం జిల్లా సూర్యనారాయణ టెంపుల్, శ్రీకోరమ టెంపుల్, విజయనగరంలో రామతీర్థాలు ఇవన్నీ ఉన్నాయి. టూరిజం స్పాట్ విశాఖపట్నంలో సెంటర్ పాయింట్. ఈ 13 జిల్లాల్లో అందమైన టౌన్ విశాఖపట్నం. ఈ విశాఖపట్నం అభివృద్ధి అవ్వాలంటే అందరూ రాజకీయ నాయకులందరూ సహకరించాలి.
బస్ ఓనర్కి సహకరించి టూరిజం డెవలప్మెంట్ చేస్తే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ నుంచి కూడా వైజాగ్ రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మంచి బీచు, మంచి వాతావరణం, మంచి సైట్స్, అరకు ఇవన్నీ ఉన్నాయి. వీటి వల్ల టూరిస్ట్ డెవలప్మెంట్ అవుతుంది. టూరిస్ట్ డెవలప్మెంట్ అవ్వడానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో బస్ ఓనర్స్ అందరూ మా కృషి కూడా ఒక పార్ట్ కింద మేము ఉన్నాము. మేమందరం పబ్లిక్కి సహకరించి గవర్నమెంట్కి రెవెన్యూ పెంచి ప్రజలందరికీ ఆనందోత్సవాలతో నింపడానికి బస్ ఓనర్స్గా మా ప్రయత్నం మేము చేస్తాము. ఎన్నికల సమయంలో నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ వైసీపీ ప్రభుత్వం చేసిన 14,000 కోట్ల రూపాయల నగదు బదిలీపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు చేపట్టాలని జనసేన నాయకులు పివిఎన్ రాజు డిమాండ్ చేశారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో పివిఎన్ రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కృషిని పలువురు అభినందిస్తున్నారంటూ వెల్లడించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు ప్రక్రియతో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక అద్భుతమైన ప్రజాస్పందనకు మూల కారకమైన పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ ప్రజలందరూ జేజేలు పలుకుతున్నారు. చంద్రబాబు గారి నాయకత్వాన్ని, మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఎంత ఆమోదయోగ్యమైందో ఎన్నికల తర్వాత ప్రజలు అర్థం చేసుకున్నారు. దీని ఉదాహరణ మొన్న పోలింగ్ జరుగుతున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి ఎక్కడెక్కడున్న ఓటర్లు కూడా వారి వారి స్థానాలు చేరుకుని చాలా ఉత్సాహంగా, ముఖ్యంగా మేము అనకాపల్లి గ్రామీణ ప్రాంతంలో చోడవరం లాంటి మారుమూల ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు వేల సంఖ్యలో బారులు తీరి స్వచ్ఛందంగా ఏదో ఒక మార్పు తీసుకురావాలి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, ఈ దుర్మార్గాన్ని అరికట్టాలన్న ఒక ఆలోచనతో వారు చేసిన ఈ ప్రయత్నం ఈవేళ సఫలమైంది. 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవగానే ఒక అద్భుతమైన ప్రజా విజయాన్ని జనసేన, తెదేపా, భాజపా నమోదు చేయబోతున్నందుకు చాలా చాలా ఉత్సాహంగా మేము అందరూ ఉన్నాం. మరి ఈ ప్రక్రియలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైచిత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాగా కడపలోనే వారి సోదరు షర్మిల పోటీ చేయడం, వారికి అనుకూలంగా విజయన్ గారు కూడా నా కూతురికే ఓటేయండి అని చెప్పడం, సొంత కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ కజిన్స్, చెల్లెళ్ళు కూడా షర్మిలమ్మను గెలిపించండి, జగన్ ఓడించడం చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ముఖ్యంగా వైకాపా శ్రేణులు మొత్తం నైరాశ్యలో మునిగిపోయినాయి. మరి ఆ బాధతోనే జగన్ గారు లండన్ వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నాం జనసేన పార్టీ. ఈవేళ ఇంత నీటి ఎద్దడి ఉంది, కాలువల్లో పూడికలన్నీ పేరుకుపోయి ఉన్నాయి. నెల రోజుల్లో మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుంది, వ్యవసాయ పనులు స్టార్ట్ అవుతున్నాయి, అసలే ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి పాలన వదిలేసి అవన్నీ రెగ్యులేట్ చేయకుండా లండన్ వెళ్ళిపోతుంటే ఆయనకి ఏదో ఆట విడుపు కింద, ఇదేదో సొంత జాగీర్దారులో ఏదో పూర్వం మహారాజులు ఏదో విశ్రాంతికి వెళ్తున్నట్టుగా రాజసౌధాలు వదిలి ఏదో ఇతరత్ర ప్లేస్కి వెళ్తున్నట్టుగా వారి వ్యవహార శైలిని తప్ప ఓ బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా లేదు. దిగిపోవచ్చు, ఎలాగో మీరు దిగిపోతారు, కానీ ఉన్న బాధ్యతను కూడా నెరవేర్చకుండా వెళ్ళిపోతున్న మీరు ఇవాళ అతి ముఖ్యంగా జనసేన పార్టీ చెప్తుంది మీడియా ముఖంగా ప్రజలకి చాలా చాలా బాధతో మొన్న 10వ తారీఖున జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో 6 పథకాలకు సంబంధించి 14,000 కోట్ల రూపాయల పెండింగ్ నుంచి బట్టలు నొక్కిన తర్వాత కూడా మేము 10వ తారీఖున విడుదల చేసేస్తామంటే ఎలక్షన్ కమిషన్ 10 వద్దు 14 రిలీజ్ చేయండి, 3 రోజులే కదా, ఇది ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది, ఇది ఫేర్ ప్లే కాదంటే కాదు ఎలాగైనా చేసేయాలని ఈసీని ధిక్కరించి హైకోర్టుకు వెళ్ళి ఒకరోజు ఆర్డర్ తెచ్చుకొని ఆ ఒక్కరోజులో ఏదో చేసేయాలని అత్యుత్సాహంతో రాత్రి అధికారులు ఐఏఎస్ అందరూ పరిగెట్టి 14,000 కోట్ల రూపాయలు రెడీగా ఉంది నొక్కేస్తామని చెప్తుంటే ప్రజలు చెప్పింది ఏంటంటే వాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా ఆడపడుచులు, నా తమ్ముళ్ళు, నా విద్యార్థులను మీరు నేను డబ్బేస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు పాపారని నిరాధారణ ఆరోపణ చేసిన మీరు ఆ ఒక్కరోజులో ఏదో ప్రపంచంతా తలకిందులైపోయినట్టు, మీరు ఇచ్చే డబ్బుతో మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా పైకి వెళ్ళిపోతున్నట్టు, బడుగు బలహీన వర్గాలంతా ముందుకెళ్ళిపోతున్నట్టు పెద్ద కలరింగిచ్చిన మీరు ఆ ఒక్కరోజు అయిపోయింది. 11, 12 అయిపోయింది, 11 ఎన్నికలు అయిపోయినాయి, 14, 15, 16 వచ్చింది. ఎక్కడ ఉందో డబ్బుని వేళ జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని. ముఖ్యంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుండి, సీనియర్ ఆఫీసర్ నుండి ఒక పనికిమాల ఐఏఎస్ ఆఫీసర్గా మారిపోయిన సిఎస్ జవహర్ రెడ్డి ఈవేళ కొమ్ము కాస్తూ ఈ ప్రభుత్వానికి ఈ 14,000 కోట్ల లెక్క నిగ్గు తేల్చాలి. ఇవాళ ఈసీని కూడా మేము డిమాండ్ చేస్తుంది జనసేన పార్టీ. మీరు ఆర్డర్స్ ఇచ్చారు 10వ తారీఖున, 11న ఆర్డర్స్ ఇచ్చారు, అవన్నీ ఎక్కడున్నాయో లెక్కని చెప్పండి అని. ఇవాళ మీరు ఇంటర్వ్యూని ఇమీడియట్గా మిమ్మల్ని తప్పుదోవ పట్టించినందుకు
మీరు కూడా వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడగాలి. హైకోర్టును తప్పుదో పట్టించినందుకు సుమోటోగా హైకోర్టు కూడా దీని ప్రజావాజ్యం తీసుకుని ఈ 14,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎక్కడ దాచించింది? 10వ తారీఖు సిద్ధమైన డబ్బు 13 ఎన్నికలైన తర్వాత 14, 15, 16 తారీఖులు ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ డైవర్ట్ అయిపోతుందా? అసలు ఉండే ఇస్తామని చెప్పారా లేదా దొంగ నాటకంగా చెప్పారా? ఉంటే ఆ డబ్బు ఎక్కడ ఉంది? ఇస్తామని హైకోర్టులో మీరు ప్రమాణ పత్రం చేసిన తర్వాత ఈసీకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? మీ అనుచరులుగా కాంట్రాక్ట్స్ కానీ పేమెంట్ చేసేసి ఈ బాధ్యతను వచ్చే నెల 4వ తారీఖు వచ్చే కొత్త ప్రభుత్వానికి ఏమన్నా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారా? దీని మీద మాట్లాడాలి వైసీపీ నాయకులు. ఇవాళ చాలా సిగ్గుపడాలి వైసీపీ నాయకులు పార్టీలో ఉన్నందుకు. గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి కూడా సిగ్గుపడాలి వైసీపీ నాయకులు. ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తా తీరంలో ఏర్పడిన ద్రోణి కారణంగా నేటి నుండి 3 రోజుల పాటు విశాఖలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి సునంద తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల మేర వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. తమిళనాడు, ఉత్తర కోస్తా రాష్ట్రాల్లో ఈ ద్రోణి ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. రానున్న 3 రోజుల్లో పిడుగుల ప్రభావం స్వల్పంగానే ఉంటుందని హెచ్చరించారు. రానున్న 3 రోజులు కూడాను కోస్తా ఆంధ్ర రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే వైజాగ్ పరిసర ప్రాంతంలో ఒక ఆవర్తనము, అలాగే తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతున్న కారణం చేత తమిళనాడుతో పాటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లో కూడాను ఇక వర్షపాతం ఉండే అవకాశం ఉంది. రానున్న 3 రోజులు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం ఉంటూ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే 1 లేదా 2 చోట్ల మాత్రమే తేలికపాటి వర్షం అయితే ఉంటుంది. ఈరోజు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కడైతే మార్నింగ్ నుంచి కూడాను ఇక క్లౌడీ వెదర్ ఉండి తేలికపాటి వర్షాలు ఉంటాయి, ఎక్కడైతే ఎండ వాతావరణం ఉందో అక్కడ మాత్రమే మధ్యాహ్నం నుంచి ఇక సడన్ క్లౌడ్ డెవలప్ అయ్యి ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నప్పుడు మాత్రమే ఎదురుగాలులు ఉంటాయి. ఈ ఎదురుగాలుల యొక్క వేగము గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి. అదర్వైజ్ మార్నింగ్ నుంచి కూడా ఇక క్లౌడీ వెదర్ ఉన్నప్పుడు మరి ఇంకేమీ ఈ యొక్క ఎదురుగాలుల యొక్క ప్రభావం అనేది ఉండదు. థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా నార్మల్గా ఉంటుంది. లైట్ రెయిన్ మాత్రమే ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారంటూ తెలుగుదేశం నాయకులు బైరెడ్డి పోతన్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి పులిపర్తి నాని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్పై జరిగిన దాడులకు అధికార పార్టీ ఓటమి భయమే కారణమంటూ దీనికి తగిన పరాభవాన్ని ప్రజల చేతిలో చవిచూస్తారంటూ హెచ్చరించారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికల తర్వాత జరిగిన భౌతిక దాడుల ఘటనపై ఆయన స్పందించారు. ప్రభుత్వం పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందడం విషయం కనబడతా ఉన్నది. రాష్ట్రంలోని పోలింగ్ జరిగిన 2 రోజుల తరువాత కూడా మరి జరిగినటువంటి అల్లర్లకు పరిణామాలు బాధ్యులు ఎవరనేది చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. మరి మాచర్ల కానీ, నరసరావుపేట కానీ, చంద్రగిరి కానీ, తాడిపత్రి కానీ తదితర ప్రాంతాల్లో వరుసగా కొనసాగుతున్న హింసాత్మకమైనటువంటి దాడులు మరి ఏ రకంగా ఉన్నాయనేది రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాల్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి విఫలమవడం జరిగినది. అసలు ప్రభుత్వ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందా, లేదా నిఘా వర్గాల సమాచారం ముందుగా లేదా, పోలీసుల బందోబస్తు చర్యలు లోపం స్పష్టంగా కనబడుతున్నది ఈ రాష్ట్రంలో. అసలు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులపర్తి నానిపై ఈవీఎంల దగ్గర
భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూముల వద్ద మారణాయుధాలతో దాడి చేయడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. దీన్ని తెలుగుదేశం పార్టీ అలాగే రాష్ట్ర ప్రజలు కూడా, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అసలు ఈ రాష్ట్రంలో ప్రధానంగా హింసాత్మక ఘటనలు జరగడానికి ఈసీ మాత్రం సీరియస్గా చర్యలు తీసుకోవాలి. పోలింగ్ తరువాత హింస నియంత్రించడంలో వైఫల్యాలకి కారణాలు కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. అసలు ఈ హింసకు బాధ్యులు ఎవరనే విషయం కూడా స్పష్టంగా తెలుసుకొని ఈ బాధ్యులందరికీ కూడా కఠినంగా శిక్షించాలని మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూడా మరి స్పష్టంగా ఈ ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేసుకున్న బాధ్యులు ఎవరైనా సరే వారిని అందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలోని కూటమి గెలుస్తుందని తెలిసే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీ మోకల్ని ఈ వైసీపీ వాళ్ళు ప్రోత్సహించి ఇటువంటి చర్యలకు శ్రీకారం చుడతా ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లోనే మీకు తగిన గుణపాఠం ఈ ప్రజలే తెలియజేస్తారని. ఐపీఎల్ మాదిరి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 3 మరింత వినూత్నం కానుందని ఏసీపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు. విమెన్ టీ20 పోటీలను ఘనంగా ప్రారంభించి దేశంలోనే ఖ్యాతి సాధించిన ఏసీఏ ఇప్పుడు ఏపీఎల్ ను కూడా జూన్ 30 నుంచి జూలై 13 వరకు గొప్పగా నిర్వహించనున్నట్లు తెలిపారు. విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీఏ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆయన మాట్లాడారు. Nitish Kumar Reddy will come from the Andhra Premier League. Looking forward to it. 19 matches over almost 2 weeks across 2 cities. I think it's wonderful that the league is going to the roots of Andhra Pradesh and deep into the smaller towns, right? And that's the way to spread the game and find newer talent. Very excited for the auction today as well. I know all 6 teams very eager to build their team. We've had Coastal Riders and Rayalaseema Kings as the 2 champions already. 4 other teams are looking to be champions for the first time. And it's going to be a long day ahead, very exciting. And I think big credit to everyone here who play a big role in the development of cricket in Andhra Pradesh. So thank you, sir, for having me, and wishing everyone involved a wonderful season 3 of the Andhra Premier League. Thank you. BCCI ఇండియన్ టీమ్ని దీంతోనే ఈ సాఫ్ట్వేర్తోనే అనాలిసిస్ చేస్తుంది. అది మనం తీసుకోవడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ చాలా తక్కువ మంది, చాలా తక్కువ స్టేట్స్ ప్రస్తుతం ఇండియాలో వాడుతున్నాయి. మనది 3వ స్టేట్ అవుతుంది. ఈ రకంగా కొత్తదనాన్ని తీసుకొచ్చాము. మీడియా, బ్రాడ్కాస్ట్ మీడియా 2 ఛానల్స్లో వేయడం జరుగుతుంది. 2 ప్లేసెస్లో చేయడం జరుగుతోంది. లాస్ట్ టైం ఒకటేసారి. రైజింగ్ స్టార్స్ ఈజ్ ద వెరీ ఇన్నోవేటివ్ ఐడియా. దీనివల్ల మినిమం 6 నుంచి 12 మందికి ప్లేయర్స్కి ఒక ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇవన్నీ జరగడానికి ఈ ప్లేయర్స్కి 1.5 month ట్రైనింగ్ ఉండాలి అన్నది ముందు నుంచి ప్లాన్ చేసి ఈ తతంగం ఈరోజు రావడానికి ఫిబ్రవరి నుంచి ఏసీఏలో ప్రతి టీము అన్ని డిపార్ట్మెంట్స్ సాయశక్తుల డే నైట్ కూర్చుని వర్కౌట్ చేసి ఈ 16వ తారీఖుకి ఆప్షన్ పెట్టడం జరిగింది. దీనివల్ల ప్లేయర్కి 1.5 month ట్రైనింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఏపీఎల్లో స్కౌటర్స్ వచ్చి బీసీసీఐ నుంచి వాళ్ళు చూసి ఐపీఎల్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విశాఖ వేదికగా రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ జోస్యం. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ ప్రభుత్వంపై తగు చర్యలు తీసుకోవాలి. జనసేన నాయకులు పీవీఎన్ రాజు డిమాండ్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 3 మరింత వినూత్నంగా రూపుదిద్దుకోబడింది. జూన్ 30 నుంచి జూలై 13 వరకు ప్రీమియర్ లీగ్ ను నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి.
వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.